రైట్గా మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ కలెక్టర్ అభిలాష్ అభినవ్తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ అందిస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రం నిడమునింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు శాంతినగర్ ఏరియాలో ఉన్నాము. నాలాలు సక్రమంగా లేకపోవడం మూలంగా రోడ్లపైకి నీళ్ళు వచ్చాయి. ఇటు జిల్లా కలెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, జిల్లా కేంద్రం ఎట్లా ఉంది? ఈ రోడ్లపైకి నీళ్ళు వస్తున్నాయి కదా, ఎట్లాంటి చర్యలు చేయాలి? నిన్న అండ్ ఈరోజు హెవీ వర్షం ఉంది నిర్మల్లో. సో మనకి లాస్ట్ 4-5 అవర్స్లో 300-340 mm కంటే ఎక్కువ వాటర్ అవ్వడం జరిగింది అర్బన్లో అండ్ రూరల్లో. మనకి హెవీ వర్షం ఉన్నాయి. యాక్చువల్లీ హెవీ వర్షం వల్ల మన నిర్మల్ టౌన్ మేజర్గా అఫెక్ట్ అయింది. ఎందుకంటే నిర్మల్ టౌన్లో చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి. సో ట్యాంక్స్ కొద్దిగా ఓవర్ఫ్లోయింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ ఎఫెక్ట్ అయింది. కానీ మన దగ్గర ట్యాంక్స్ ఏం బ్రీచ్ లేదు. ఓవర్ఫ్లోయింగ్ వల్ల ఇది అవన్నీ వాటర్ పూర్తిగా రోడ్స్లో ఫిల్ అయినాయి. సో మన టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉన్నాయి అక్కడ మన మున్సిపల్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ వాటర్ స్టాగ్నేషన్ రిమూవల్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. నిన్న కూడా అన్ని చోట మన టీమ్ ఆల్రెడీ వచ్చినాయి. అండ్ మన అన్ని చోట వాటర్ ఎక్కడైనా స్టాగ్నేషన్ అయినాయి మనం తీసేసాము. ఇప్పుడు కూడా మార్నింగ్ నుంచి హెవీ వర్షం ఉంది. ఈరోజు కూడా రెడ్ అలర్ట్ ఉంది నిర్మల్లో. సో ఈరోజు కూడా 300+ రెయిన్ఫాల్ ప్రిడిక్టెడ్ ఉన్నాయి కాబట్టి మన టీం ఎప్పుడు కూడా ఆన్ ఫీల్డే ఉంది, ఆన్ ద గ్రౌండ్ ఉంది. ఎక్కడైనా ఇది ఇష్యూస్ ఉన్నాయి అక్కడ వాళ్ళు వెంటనే స్పందన చేసి రెస్పాండ్ చేస్తున్నారు. సిద్ధాపూర్ కావచ్చు, ఇటు మాదాపూర్ వైపు ఎట్లా ఉంది మేడం? సిద్ధాపూర్, మాదాపూర్ అర్బన్లో మీది గాయత్రి నగర్, ఏఎన్ఆర్ కాలనీ అలాంటి ప్లేసెస్లో ఇది సేమ్ వాటర్ స్టాగ్నేషన్ ఉంది. సో మన ఇప్పుడు వాటర్ మళ్ళీ రిమూవల్ చేస్తున్నాను. మన దగ్గర ఇప్పుడు షెల్టర్ హోమ్స్ నడుస్తుంది. ప్రతి మండల్లో, అర్బన్లో కూడా మన షెల్టర్ హోమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 200 పైన ఫ్యామిలీస్ షెల్టర్ హోమ్లో తరలించడం జరిగింది. మేజర్గా మామిడా ఏరియా నుంచి కొంతమందికి తీయడం జరిగింది. సోన్ నుంచి కూడా కొంతమందికి రెస్క్యూ చేయడం జరిగింది. నిర్మల్ అర్బన్లో కూడా 2-3 కాలనీస్ నుంచి వాళ్ళకి ఇవాక్యుయేషన్ చేయడం జరిగింది. మునిపల్లి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందా మేడం? కుర్రులో చిక్కుకున్నారు కదా, అక్కడ SRSP చాలా హెవీ వాటర్ ఉంది. మార్నింగ్ అటు సైడ్ పోయి ఇక్కడ వచ్చాము. సో అక్కడ SRSP స్ట్రీమ్ కరెంట్ చాలా హెవీ ఉంది. అక్కడ NDRF టీం, DRF టీం, పోలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు మార్నింగ్ నుంచి. కొద్దిగా అది స్ట్రీమ్ తగ్గితే మన రెస్క్యూ చేయగలుగుతాం. సో మన జస్ట్ ఇప్పుడు వాచ్ఫుల్ ఉన్నాము. పర్సన్ కూడా ఇప్పుడు సేఫ్ ఉన్నారు. ఆయన దగ్గర కూడా అంబ్రెల్లాస్ అవన్నీ ఉన్నాయి. ఆయన చాలా హైట్లో ఉన్నారు. కొద్దిగా మనకి వర్షం ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు ఇది రెస్క్యూ స్టార్ట్ అవుతుంది. ఆయన నిన్నటి నుంచి ఉంటున్నాడు కదా మేడం, వాటర్ కానీ ఫుడ్ కానీ అట్లాంటి డ్రోన్ల ద్వారా ఏమైనా పంపించే ఏర్పాట్లు అట్లే? ఇప్పుడు డ్రోన్ టీం ద్వారా అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే జాతీయ రహదారి ప్రస్తుతం బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఎవరూ బయటకు రావద్దని చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ కాలనీలకు సంబంధించి, శాంతినగర్ కాలనీకి సంబంధించి రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరింది. నిర్మల్ పట్టణంలో అదేవిధంగా జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగానైతే జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 200 మందిని ఆయా పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా వరదలున్న ప్రాంతాలకు వెళ్ళొద్దు, సాహసాలు చేయొద్దని చెప్తున్నారు. దాంతోపాటు గోదావరి అవతల చిక్కుకుపోయిన ఆ వ్యక్తి ఇప్పుడు అతనికి ఆహారం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రెస్క్యూ చేయడం ఇప్పుడు అయ్యే పరిస్థితి కానట్టు, అక్కడ వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో రెస్క్యూ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని అయితే చెప్తున్నారు. అతనికి కావాల్సిన ఆహారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా నిర్మల్ జిల్లాలో రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచిస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, నిర్మల్.